హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు అనేవి ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అనేది ఉందండి. అయితే ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళకి సంబంధించి మన యొక్క సెంట్రల్ గవర్నమెంటు రూల్స్ అనేది అనగా కొత్త రూల్స్ అనేది విడుదల చేశారు. అయితే ఆ కొత్త రూల్స్ ద్వారా ఏంటంటే మీరు ఇవనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఇవి చేసుకోకపోతే కనుక మీ యొక్క కార్డు ఉన్నా కానీ పనికి రాదు. అయితే మనం ఏమేమి చేసుకోవాలి ఏంటి అని చూసుకున్నట్లయితే, మనం ఎలా చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే దీనికి సంబంధించి మనకు కొన్ని వివరాలు అయితే వచ్చాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు అనేది చాలా వరకు కీలకమండి. అయితే మనకు ఆధార్ కార్డు ఉంటేనే మనకేంటంటే ప్రతి ఒక్క పథకానికి సంబంధించి కానివ్వచ్చు, అలాగే మనం ఏంటంటే సిమ్ కార్డులు తీసుకోవాలన్నా కానీ, సో ఏ పనికి కూడా మనకు ఆధార్ కార్డు అనేది మనకు మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ అండి. అయితే ఈ ఆధార్ కార్డుకి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మనకు కొత్త రూల్స్ అనేది విడుదల చేశారు. ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా మీరు ఈ రెండు పనులు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఫస్ట్ పని చూసుకున్నట్లయితే, ఆధార్ కార్డులు ఉన్నవారు తప్పనిసరిగా మీరు అప్డేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఆధార్ కార్డు ఉంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డు ఎప్పుడైతే చేయించుకున్నారో అప్పటి నుండి మళ్ళీ మీరు 10 సంవత్సరాల వరకు ఇప్పటికీ 10 సంవత్సరాలు కంప్లీట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ చెక్ చేసుకున్న తర్వాత మీ యొక్క కార్డుకి 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే కనుక మీరు ఆధార్ కార్డు అప్డేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ ఆధార్ కార్డు అప్డేషన్ అనేది మీరు తప్పనిసరిగా పోస్ట్ ఆఫీస్ కేంద్రాలకు వెళ్ళి చేసుకోవచ్చు. ఒకవేళ మీ పరిసర ప్రాంతాల్లో పోస్ట్ ఆఫీసులు లేకపోతే కనుక తప్పనిసరిగా మీ సేవ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి, సో మీరు మీ సేవకు వెళ్ళి కూడా ఈ ఆధార్ అప్డేషన్ అనేది చేసుకోవచ్చండి. అలాగే మనకు ఆధార్ కార్డులు కలిగి ఉన్న వారికి రెండో రూల్ చూసుకున్నట్లయితే, ఆధార్ కార్డు కలిగి ఉండి కొంతమంది ఏంటంటే తొందరపాటున మనకేంటంటే ఈ పేర్లు మిస్టేక్స్ కానివ్వచ్చు, అలాగే మనం ఏంటంటే ఈ ఆధార్కి సంబంధించినటువంటి వివరాలు, అలాగే మనకు ఆధార్కి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, సో ఈ చిరునామా ఇలాంటివి ఏంటంటే మనం పొరపాటుగా ఎంటర్ చేస్తామండి. అలాంటి వాళ్ళందరూ ఏంటంటే కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. మీ యొక్క పేరు మీ యొక్క రేషన్ కార్డులో అలాగే మీ యొక్క ఆధార్ కార్డులో కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ స్పెల్లింగ్ అనేది మిస్ మ్యాచ్ అయి ఉంటే కనుక తప్పనిసరిగా మీరు ఆధార్కి సంబంధించినటువంటి స్పెల్లింగ్స్ అనేది కరెక్షన్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఒక ప్రదేశంలో ఉండి ఇప్పుడు వేరే ప్రదేశంలో ఉన్నవారు ఉంటే కనుక తప్పనిసరిగా ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో ఆ అడ్రస్ని మీరు అప్డేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీరు ఆధార్ కార్డులో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏమన్నా తప్పు ఎంటర్ చేసి ఉంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు సరిగా అయితే మీరు కరెక్షన్ అనేది చేసుకోవచ్చండి. ఈ కరెక్షన్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు పోస్ట్ ఆఫీస్ కేంద్రాలకు వెళ్ళొచ్చు, లేదంటే కనుక మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఈ కరెక్షన్ అనేది చేసుకోవచ్చండి. సో ఈ ఒకవేళ మీరు చేసుకోవడం డిలే చేస్తే కనుక సో మేబీ మనకు ఆధార్ కార్డులకు సంబంధించి ఉన్నా కానీ మన యొక్క ఆధార్ కార్డులు పని చేయకపోవడము ఏదో ఒక మనకు ఉంటుందండి, దానికి సంబంధించి ప్రాబ్లము. అయితే మనకు ఈ రూల్ పెట్టారు కాబట్టి ఈ రూల్ అనేది ప్రతి ఒక్కరు చేసుకోవాలి అని చెప్పి ప్రభుత్వం అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వము ప్రతి ఒక్కసారి ఏంటంటే మనకు ఇది అప్డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నారు డేట్. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.